హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం రెండో భార్య పార్ట్ 3 మరి కథలోకి వెళ్తే అరవింద్ ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. అందరూ భోజనాలు చేసి పడుకున్నారు. మేఘన బాల్కాన్లో చల్లటి గాలిని ఆస్వాదిస్తూ నిలబడింది. ఆమె కడుపు మీద నెమ్మదిగా చేయి వేసుకుని తనలో పెరగబోయే ప్రాణాన్ని తలుచుకుంటూ ఒక మధురమైన అనుభూతితో తేలిపోతుంది. అరవింద్ వెనక నుంచి వచ్చి ఆమెను ఆప్యాయంగా హత్తుకున్నాడు. అతని గడ్డం ఆ భుజం మీద వాల్చి తన చేతులను ఆమె కడుపు మీద ఉంచాడు. నా కొడుకు బాగా అల్లరి చేస్తున్నాడా ఏంటి అన్న నవ్వుతూ. మేఘన సిగ్గుపడి, మరీను ఇప్పుడే కదా అండి, 2 నెలలు, అప్పుడే అల్లరి ఏంటి? అయినా కొడుకో కూతురో మీకు ఎలా తెలుసు అని అంది. ఎవరైనా పర్లేదు మేఘన, అచ్చం నీలాంటి ముక్కవలికలతో నీలాగే నవ్వే ఒక పాప పుడితే ఎంత బాగుంటుందో కదా, సిరికి మంచి తోడు దొరుకుతుంది అని అన్నాడు. మీరేమో పాప కావాలంటారు, వరుణేమో తమ్ముడు కావాలంటాడు. నేను ఎవరి మాట వినాలి అంటూ గర్వంగా నవ్వింది మేఘన. అరవింద్ ఆమెను తన వైపు తిప్పుకొని కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆ వెన్నెల వెలుతురులో మేఘన ముఖంలో ఒక కొత్త కాంతి కనిపిస్తుంది. గర్భవతి అయిన ఒక తల్లి ముఖంలో ఉండే ఆ తేజస్సు, స్వచ్ఛత ఆ ముఖాన్ని మరింత అందంగా మార్చాయి. నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను కదా మేఘన, ఇక నీ జీవితంలో చీకటి అనేది లేకుండా చేస్తానని చెప్పాను. ఈరోజు నువ్వు నిజమైన మహారాణివి, నా ప్రాణం, నా సర్వస్వం నువ్వే అంటూ మేఘన నుదుటిపై ఎంతో సున్నితంగా ప్రేమగా ముద్దు పెట్టాడు. మేఘన అతని గుండెల మీద తలవాల్చి, ఈ జన్మకు నాకు ఈ సంతోషం చాలండి, మీరు నా పక్కన ఉన్నంత కాలం నేను ఎలాంటి కష్టాన్ని ఎదిరిస్తాను అని చెప్పింది. కాలచక్రం గిర్రున తిరుగుతుంది. మేఘన జీవితంలో చిగురించిన ఆశల మొలక ఇప్పుడు 7వ నెల గర్భంగా మారింది. గర్భవతిగా ఉన్న మేఘన ముఖంలో ఒక అవధులేని ప్రశాంతత, దివ్యమైన తేజస్సు వెల్లివిరుస్తున్నాయి. నడిచేటప్పుడు ఆమె అడుగుల్లో ఒక నిండుదనం, నవ్వేటప్పుడు ఆ పెదవులపై ఒక మాతృత్వపు మాధుర్యం ఉట్టిపడుతున్నాయి. 10 ఏళ్ల పాటు పిల్లలు లేరని కుమిలిపోయిన ఆ దేహం ఇప్పుడు తనలో మరో ప్రాణాన్ని మోస్తూ ఉండటంతో అచ్చం ఒక దేవతలా మారిపోయింది. అరవింద్ ఇంట్లో వాతావరణం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఆ ఇంటి యజమానిగా, ఒక బాధగా మాత్రమే ఉన్న అరవింద్ ఇప్పుడు మేఘనకు ఒక ఆరాధకుడిగా మారిపోయాడు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మేఘన చుట్టూ అతని ప్రపంచం తిరుగుతుంది. ఆమెను కింద కాలు పెట్టనివ్వటం లేదు. ఆఫీస్ పనులన్నీ కుదించుకొని వీలైనంత ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటూ ఆమె బాగోగులు స్వయంగా చూసుకుంటూ ఉన్నాడు. ఉదయం 7 గంటలు మేఘన్ నెమ్మదిగా నిద్రలేచి వంటగదిలోకి వెళ్ళబోయింది. అప్పటికి అరవింద్ వంటగదిలో పని వాళ్ళతో ఏదో చెబుతున్నాడు. మేఘన్ను చూడగానే కంగారుగా ఆమె దగ్గరికి వచ్చాడు. మేఘన, నీకెన్నిసార్లు చెప్పాలి ఉదయాన్నే కిందికి రావద్దని? డాక్టర్ గారు ఏం చెప్పారు? 7వ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పారు కదా, మళ్ళీ వంటగది వైపు ఎందుకొచ్చావు అంటూ సున్నితంగా మందలించాడు. మేఘన చిన్నగా నవ్వి, ఏంటండి మీ కంగారు, నేను గర్భవతిని మాత్రమే, నాకేమీ జబ్బు చేయలేదు. రోజంతా అలా మంచం మీద కూర్చుంటే నాకు విసుగొస్తుంది. పిల్లలకి బాక్స్ నేను స్వయంగా సర్దితేనే నాకు తృప్తి అండి అంది గారంగా. వద్దు మహారాణి, పిల్లల బాక్స్ నేను సర్దుతాను. నీకు వేడివేడిగా పాలు, డ్రై ఫ్రూట్స్ తీసుకువస్తాను. పద వెళ్ళి కుర్చీలో కూర్చో అంటూ ఆమె భుజం మీద చేయి వేసి నెమ్మదిగా తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టాడు. ఇంతలో వరుణ్, శ్రీ స్కూల్ డ్రెస్సులు వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. సిరి నేరుగా వచ్చి మేఘన కడుపుకు చెవి ఆంచి విన్నం మొదలుపెట్టింది. ఏంటే బుజ్జి తల్లి అలా వింటున్నావు అని నవ్వుతూ అడిగింది మేఘన సిరి జుట్టు సవరిస్తూ. పాప ఏం చేస్తుందో వింటున్నానమ్మా. నిన్న రాత్రి నేను కథ చెప్తూ ఉంటే లోపల నుంచి పాప తన్నిని తెలుసా అంది సిరి మురిపంగా. వెంటనే వరుణ్ కల్పించుకుని, పాపకా సిరి, నాకు తమ్ముడు వస్తాడు, నేను తమ్ముడికి నా సైకిల్ ఇవ్వాలి, బ్యాట్ ఇవ్వాలి. అమ్మ తమ్ముడు ఎప్పుడొస్తాడేంటి బయటికి, నాకు వెయిట్ చేసి చేసి బోరు కొడుతుంది అన్నాడు బుగ్గలు నొక్కుంటూ. పిల్లలిద్దరు అల్లరి చూసి అరవింద్ మేఘన పకాపక నవ్వేశారు. ఇంకో 2 నెలలు ఆగాలరా నాన్న, అప్పుడు మీ తమ్ముడు చెల్లెలు మీతో ఆడుకోవడానికి వచ్చేస్తారు అని అరవింద్ వరుణ్ ఎత్తుకొని గాల్లోకి ఎగరేశాడు. ఆ ఇల్లంతా ఆనందంతో నిండిపోయింది.
సొంత కడుపున పుట్టకపోయినా వరుణ్ సిరిలు మేఘన గర్భంలో ఉన్న బిడ్డను తమ సొంత రక్తమే అన్నంతగా ప్రేమిస్తున్నారు. ఒక తల్లిగా మేఘన సాధించిన అతిపెద్ద విజయం ఇదే. మరోవైపు నగరంలోనే ఉంటున్న కార్తికిల్లు ఒక నరకాన్ని తలపిస్తుంది. రాధ ఇప్పుడు 8వ నెల గర్భవతి. కానీ ఆమెలో ఒక తల్లికి ఉండవలసిన ఏ లక్షణము లేదు. ప్రతిరోజు ఏదో ఒక గొడవ, ఏదో ఒక డిమాండ్. ఆ రోజు ఉదయం రాధ సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంది. సుభద్రమ్మ వణుకుతున్న చేతులతో ఒక గ్లాసులో పాలు తీసుకువచ్చి రాధ ముందు టేబుల్ మీద పెట్టింది. రాధ, పాలు తాగమ్మా. డాక్టర్ గారు ఉదయాన్నే పాలు పండ్లు తీసుకురమ్మన్నారు కదా. నువ్వు అసలేమి సరిగ్గా తినడం లేదు. బిడ్డ బరువు పెరగటం లేదని మొన్న స్కానింగ్లో చెప్పారు కదా అని భయంగా చెప్పింది సుభద్రమ్మ. రాధ వెంటనే ఫోన్ పక్కన పడేసి పాలకున్న గ్లాసును చేత విసిరకొట్టింది. పాలు నీళ్ళంతా ఉలికిపోయాయి. సుభద్రమ్మ ఉలిక్కిపడి వెనక్కి తగ్గింది. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నాకు ఆ పచ్చిపాల వాసన పడదని. నాకేం తినాలో ఏం తాగాలో నాకు తెలుసు. మీ పెత్తనం నా మీద చూపించకండి. నా కడుపులో ఉన్నది నా బిడ్డ. ఎలా పెంచుకోవాలో నాకు తెలుసు. మీరు వెళ్ళి ఆ నీళ్ళు తుడవండి ముందు అంటే అత్తగారి మీద విరుచుకుపడింది రాధ. సరిగ్గా అప్పుడే ఆఫీస్కి వెళ్ళడానికి తయారై బయటకు వచ్చిన కార్తీకం ఈ దృశ్యాన్ని చూశాడు. అతని రక్తం మరిగిపోయింది. వేగంగా వచ్చి రాధ ముందు నిలబడ్డాడు. ఏంటి రాధా నీ ప్రవర్తన? ఒక ముసలావిడ పాలు తెచ్చి ఇస్తే విసిరి కొడతావా? కనీసం మర్యాద లేదా నీకు? అసలు నీకు కడుపులో ఉన్న బిడ్డ మీద ధ్యాస ఉందా లేక కేవలం నీ జల్సాల మీదేనా? రాత్రంతా ఫోన్ పట్టుకుని కూర్చుంటావు. ఉదయం లేటుగా నిద్రలేస్తావు. ఇలాగైతే బిడ్డ ఆరోగ్యంగా ఎలా పుడతాడు అని గట్టిగా అరిచాడు. రాధ మాత్రం తగ్గకుండా కార్తీక్ కళ్ళలోకి చూస్తూ, ఓహో, మీకు బిడ్డ కావాలి, కానీ ఆ బిడ్డను మోస్తున్న ఈ తల్లి అవసరాలు మాత్రం తీర్చలేరు. మొన్ననే నా సీమంతం స్టార్ హోటల్లో చేయమని అడిగాను. మీకు చేతగాని వాళ్ళలాగా డబ్బులు లేవన్నారు. నా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోయింది. అందుకే నేను పాలు తాగను, అన్నం తినను. మీ బిడ్డ ఏమైపోయినా నాకు అనవసరం. నాకు కావాల్సింది జరగకపోతే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను అంటూ బెదిరించింది. కార్తీక్ గుండాగినంత పనైంది. విడాకులు, పుట్టింటికి వెళ్తాను అన్న మాటలు రాధకెంత సులువుగా వస్తున్నాయో చూసి అతను రగిలిపోయాడు. డబ్బు కోసం బిడ్డ ప్రాణాలతో చెలగాట ఆడుతున్నావా రాధా? అసలు నువ్వు ఆడదానివేనా, ఒక తల్లివేనా అని ఏవగింపుగా చూశాడు కార్తీక్. సుభద్రమ్మ కింద పన్న పాలు తుడుచుకుంటూనే కన్నీళ్లు పెట్టుకుంది. వదిలే కార్తీక్, ఆ మేఘనను గెంటేసినప్పుడే మన ఇంటికి పట్టిన దరిద్రం ఇది. ఆ పిల్ల 10 ఏళ్ళు పిల్లలు లేకపోయినా నా మాట జవదాటలేదు. వ్రతాలు నోములు చేస్తూ దేవుణ్ణి వేడుకునేది. కానీ మనం ఆ పిల్ల మనసును చంపేశాం. ఇది మన కర్మరా, అనుభవించక తప్పదు అని ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. కార్తీక్ సోఫాలో తలపట్టుకుని కూర్చున్నాడు. అతని కళ్ళ ముందు మేఘన రూపం మెదిలింది. కార్తీక్, నా కోసం ఒక పట్టు చీర కూడా వద్దు, నువ్వు నా పక్కన ఉంటే చాలు అని అడిగిన మేఘన ప్రేమ ఎక్కడా? 10 లక్షలు ఖర్చు పెట్టి సీమంతం చేయకపోతే బిడ్డను పట్టించుకోను అని బెదిరిస్తున్న రాధ ఎక్కడా? భార్య అంటే కేవలం పిల్లలను కనే యంత్రం కాదని, భార్య అంటే ఇంటికి ఒక దీపం అని అతనికి ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. కానీ ఆ దీపాన్ని అతనే స్వయంగా ఆర్పుకున్నాడు. తనిప్పుడు కోటీశ్వర్ల ఇంట వెలుగుతుంది. తను మాత్రం రాధ చేతిలో బలైపోతున్నాడు. పశ్చాత్తాపంతో కార్తీక్ కళ్ళలోంచి కన్నీళ్లు రాలాయి. అరవింద్ ఇంట్లో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. మేఘన 7వ నెలలో అడుగుపెట్టిన సందర్భంగా సీమంతం వేడుకను చాలా ఘనంగా చేయాలని అరవింద్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయం మాట్లాడడానికి మేఘన్ తల్లిదండ్రులు రామారావు పార్వతమ్మ, అలాగే శ్వేత తల్లిదండ్రులు జానకమ్మ రాఘవయ్య ఇంటికి వచ్చారు. అందరు హాల్లో కూర్చొని మాట్లాడుకున్నారు. మేఘన నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి అందరికీ కాఫీలిచ్చి అరవింద్ పక్కన కూర్చుంది. ఆమెకు ఆయాసంగా ఉండటంతో అరవింద్ వెంటనే ఆమె వీపు వెనక ఒక మెత్తటి దిండు నమర్చాడు. ఆ చిన్న పనిలో ఉన్న అతని ప్రేమను చూసి పెద్దవాళ్ళంతా మురిసిపోయారు. చూడు బాబు అరవింద్, మేఘన సీమంతం మనం మన ఇంట్లోనే చాలా పద్ధతిగా బంధువుల మధ్య చేసుకుందాం. అనవసరమైన ఆర్భాటాలు వద్దు అని రామారావు గారు సూచించారు.
అరవింద్ నవ్వి, మామయ్య గారు, మీరు తప్పుగా అనుకోకపోతే నా మనసులో మాట చెబుతాను. నా భార్య మేఘన ఒకప్పుడు చాలా అవమానాలు ఎదుర్కొంది. ఈ సమాజం ఆమెను ఒక చిన్న చూపు చూసింది. ఇప్పుడు ఆమె నా ఇంటి మహాలక్ష్మి, నా బిడ్డకు తల్లి. ఆమె సీమంతం ఈ నగరమే ఆశ్చర్యపోయేలా చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఇది ఆర్భాటం కాదు, నా భార్య మీద నాకున్న ప్రేమ, ఆమెకు నేను ఇస్తున్న గౌరవం అనింతో దృఢంగా చెప్పాడు. మేఘన వెంటనే కల్పించుకుని, అరవింద్ గారు, నాన్నగారు చెప్తుంది నిజమే కదండి. నాకంటూ ఎవరికి ఏది నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నా ప్రపంచం మీరు, మన పిల్లలు, మన పెద్దవాళ్ళు. అందరం కలిసి ఆ దేవుడి ముందు ఒక చిన్న పూజ చేసుకుని ఆశీర్వచనాలు తీసుకుంటే చాలండి అంది వినయంగా. జానకమ్మ మేఘన్ దగ్గరకు వచ్చి ఆమె తల్లి నిమిరింది. నా తల్లివి, నీలో ఉన్న ఈ అణుకువ, ఈ మంచితనమే మమ్మల్ని కట్టిపడేసింది. కానీ అమ్మ మేఘన, అరవింద్ చెప్పేది కూడా విను. వాడు 3 ఏళ్లుగా ఆనందం అంటే ఏంటో తెలియకుండా బ్రతికాడు. నువ్వు వచ్చాక వాడి జీవితంలో వసంతం వచ్చింది. వాడి సంతోషం కోసం ఈ ఒక్కసారికి వాడి ఇష్టప్రకారం జరగనివ్వు తల్లి అని నచ్చెప్పింది. అందరూ జానకం మాటలతో ఏకీభవించారు. వేడుకకు నగరంలోని ఒక అందమైన ఫంక్షన్ హాల్ను బుక్ చేయాలని, మేఘనకిష్టమైన ఆకుపచ్చ రంగు పట్టుచీరను నేత కార్మికులతో ప్రత్యేకంగా చేయించాలని ఆనంద్ అన్ని ఏర్పాట్లు తనే స్వయంగా చూసుకున్నాడు. ఆ రోజు రాత్రి పిల్లలిద్దరు పడుకున్నారు. మేఘన్ తన గదిలోని బాల్కాన్లో చల్లటి వెన్నెలను ఆస్వాదిస్తూ నిలబడింది. పగలంతా జరిగిన హడావిడి, సీమంతం ముచ్చట్లు ఆ మనసును ఆనందంతో నింపేశాయి. ఒకప్పుడు తాను మాతృత్వానికి నోచుకోనని ఏడ్చిన ఈ కళ్ళే ఇప్పుడు తన సీమంతం కోసం ఎదురు చూస్తున్నాయి. కడుపులో ఉన్న బిడ్డ నెమ్మదిగా కదులుతూ ఉంటే ఆమె పెదవులపై ఒక అందమైన చిరునవ్వు వెలిసింది. ఇంతలో అరవింద్ వెనక నుంచి వచ్చి చలికి వణుకుతున్న మేఘన భుజాల చుట్టూ ఒక అందమైన కశ్మీరీ శాలువాని కప్పాడు. ఏంటి మహారాణి, రాత్రిపూట ఈ చల్లో అలా నిలబడ్డారు? బిడ్డకు చలి వేస్తుందన్న ధ్యాస లేదా అంటూ ఆట పట్టించాడు. మేఘన్ నవ్వి అతని వైపు తిరిగింది. బిడ్డకు చలి వేస్తే కాపాడుకోవడానికి మీరు ఉన్నారు కదండి. మీ ప్రేమ ముందు ఆ చలి ఒక లెక్క అంది అతని కళ్ళలోకి చూస్తూ. అరవింద్ నవ్వుతూ తన చేతిలో ఉన్న ఒక అందమైన వెల్వెట్ బాక్స్ను మేఘన చేతికిచ్చాడు. ఏంటిది అరవింద్ గారు, ఉదయం నుంచి అన్నీ మీరే కొనిస్తున్నారు కదా, మళ్ళీ ఇదేంటి అని ఆశ్చర్యంగా అడిగింది. తెరిచి చూడు మేఘన అన్నాడు అరవింద్. మేఘన ఆ బాక్స్ తెరిచి చూసింది. అందులో చాలా బరువైన, స్వచ్ఛమైన వెండితో చేసిన 2 అందమైన పట్టీలు ఉన్నాయి. వాటితో పాటే ఒక చిన్న డబ్బాలో పుట్టబోయే బిడ్డ కోసం అత్యంత చిన్నవిగా ఉన్న వెండి మువ్వల పట్టీలు కూడా ఉన్నాయి. ఆ చిన్న పట్టీలను చూడగానే మేఘన కళ్ళు చెమ్మగిల్లాయి. అరవింద్ గారు, ఇవి చాలా బాగున్నాయండి. ఈ చిన్న పట్టీలు చూస్తుంటే నా మనసు ఉప్పొంగిపోతుంది అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. అరవింద్ నెమ్మదిగా ఆమె చేతిలోంచి ఆ పెద్ద పట్టీలను తీసుకున్నాడు. ఏమాత్రం సంకోచించకుండా మేఘన కాళ్ల ముందు మోకరిల్లాడు. మేఘన ఉలిక్కిపడింది. ఏ ఏంటండి ఇదంతా? మీరు నా కాళ్ళ దగ్గర కూర్చోడమేంటి? లేవండి ప్లీజ్ అంటూ కంగారుగా వెనక్కి తగ్గబోయింది. అరవింద్ ఆమె కాళ్ళను 2 చేతులతో పట్టుకుని ఆపుతూ, కదలొద్దు మేఘన, భార్య అంటే ఒక బాధ్యత మాత్రమే కాదు, ఇంటికి మహాలక్ష్మి. అందులోనూ కడుపులో బిడ్డను మోస్తున్న ఒక తల్లి సాక్షాత్తు దేవతతో సమానం. నా జీవితానికి వెలుగునిచ్చిన దేవతకు ఈ పట్టీలు నా చేతులతో నేను తొడగడం నా అదృష్టం అంటూ ఎంతో భక్తిగా, ప్రేమగా ఆమె 2 కాళ్లకు ఆ వెండి పట్టీలను అలంకరించాడు. ఆ పట్టీల మువ్వల సవ్వడి ఆ నిశ్శబ్ద రాత్రిలో ఎంతో మధురంగా వినిపించింది. పట్టీలు తొడిగిన తర్వాత అరవింద్ పైకి లేచి నిలబడ్డాడు. మేఘన కళ్ళల్లో ఆనంద బాష్పాలు వరదల పారుతున్నాయి. ఒక మగాడు, అందులోని సమాజంలో అంత గొప్ప స్థితిలో ఉన్న ఓ కోటీశ్వరుడు, తన భార్య కాళ్ళ దగ్గర కూర్చుని పట్టీలు తొడిగాడంటే అతని మనసులో ఆమె స్థానం ఎంత ఉన్నతమైందో మేఘనకు అర్థమైంది. 10 ఏళ్ల పాటు కార్తీక్ చేతిలో కేవలం నౌకర్లా బ్రతికిన తనని అరవింద్ ఒక దేవతలా పూజిస్తున్నాడు. మేఘన తనను తాను ఆపుకోలేక అరవింద్ గుండెల మీద వాలిపోయి గట్టిగా కౌగిలించుకుంది. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అరవింద్ గారు, మీరు నాకు భర్తగా రావటం. ఈ జన్మకు కాదు, వచ్చే 7 జన్మలకు మీరే నా భర్తగా రావాలి.
నా ప్రాణం ఉన్నంత వరకు ఈ కాళ్లతో మీ అడుగుజాడల్లోనే నడుస్తాను అని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది. అరవింద్ ఆమె తల్లి నిమురుతూ, నా అడుగుజాడల్లో కాదు మేఘన, నా పక్కన సమానంగా నడువు చాలు. నువ్వేడుస్తూ ఉంటే నాకు కష్టం. రాబోయే సీమంతం వేడుకలో నువ్వు నవ్వుతూ ఉంటే చూడాలని ఉంది. నా చిన్నారి తల్లి నా మేఘన ఇప్పుడు సంతోషంగా పడుకోవాలి అని ఆమెను ఎత్తుకుని నెమ్మదిగా గదిలోకి తీసుకువెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు. ఉదయం 6 గంటలు. సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించలేదు. కాని అరవింద్ ఇల్లు మాత్రం పండగ కళతో వెలిగిపోతుంది. ఇల్లంతా బంతిపూలు, మామిడి ఆకుల తోరణాలతో అలంకరించబడి ఉంది. సన్నాయి మేళం మధురంగా వినిపిస్తుంది. ఈరోజు మేఘన సీమంతం. 10 ఏళ్లపాటు సమాజం చేత, కట్టుకున్న భర్త చేత గొడ్రాలు ఆ నిందలు పన్న ఒక అభాగ్యురాలు ఈరోజు సాక్షాత్తు మహాలక్ష్మిలా 7వ నెల గర్భంతో సీమంతం జరుపుకోబోతుంది. మేఘన్ తన గదిలో అద్దం ముందు కూర్చుని ఉంది. అరవింద్ ప్రత్యేకంగా నేయించిన ఆకుపచ్చ రంగు పట్టుచీర కట్టుకుంది. మెడలో కాసుల పేరు, చేతులకు నిండుగా పచ్చటి గాజులు, తలలో కనకంబరాలు, మల్లెపూలు. ఆ ముఖంలో గర్భవతిగా ఉన్న తేజస్సు ఉట్టిపడుతుంది. మేఘన్ తన రూపం చూసుకుని తనకి నమ్మకం కలగటం లేదు. ఒకప్పుడు ఈ అలంకరణకు, ఈ ఆనందానికి తాను అర్హురాల్ని కాదని కుమిలిపోయిన రోజులు గుర్తొచ్చి ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంతలో వెనక నుంచి అరవింద్ గదిలోకి వచ్చాడు. అద్దంలో మేఘన్ను చూసి ఒక్క క్షణం అలాగే నిలబడిపోయాడు. అచ్చం ఒక దేవత నేల మీదకు దిగి వచ్చినట్లుంది. నెమ్మదిగా ఆమె వెనక వెళ్ళి నిలబడి అద్దంలో నుంచి ఆమె కళ్ళలోకి చూశాడు. ఏంటండి అలా చూస్తున్నారు? బాగులేదా అని సిగ్గుపడుతూ అడిగింది మేఘన. అరవింద్ చిన్నగా నవ్వి, చాలా బాగున్నావు మేఘన. ఈ పచ్చటి చీరలో నేను చూస్తుంటే అచ్చం మా ఇంట్లో అడుగుపెట్టిన సాక్షాత్తు ఆ అన్నపూర్ణ దేవిలా ఉన్నావు. నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయేంటి అని ఆమె బుగ్గ మీద చిన్నగా నిమిరాడు. సంతోషమండి. ఒక ఆడదానికి ఇంతకంటే అదృష్టం ఏముంటుంది? నన్ను ప్రాణంగా ప్రేమించే భర్త, నా కడుపులో ఎదుగుతున్న మన బిడ్డ, ఇదంతా ఒక అందమైన కలలా ఉంది అరవింద్ గారు అంది మేఘన. అరవింద్ ఆమెను తన వైపుకు తిప్పుకొని నుదుటి మీద ముద్దు పెట్టి, ఇది కల కాదు మేఘన, నీ నిజమైన జీవితం. ఈరోజు నువ్వు ఎంత సంతోషంగా ఉండాలంటే నిన్ను చూసి ఆ దేవుడు కూడా మురిసిపోవాలి. పద, పెద్దవాళ్ళంతా నీ కోసం ఎదురు చూస్తున్నారు అని ఆమె చెయ్యి పట్టుకుని నెమ్మదిగా బయటకు తీసుకొచ్చాడు. హాల్లోకి రాగానే మేఘను చూసి రామారావు పార్వతమ్మల కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. తమ కూతురు ఒక మహారాణుల మెట్ల మీద నుంచి దిగి వస్తుంటే ఆ తల్లిదండ్రుల గుండె ఆనందంతో ఉప్పొంగింది. వరుణ్, సిరి పరిగెత్తుకుంటూ వచ్చి మేఘన్ను హత్తుకున్నారు. అమ్మా, నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అని సిరి ముద్దుగా చెప్పింది. అవునమ్మా, మా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీలందరికంటే నువ్వే చాలా బాగుంటావు అన్నాడు వరుణ్ గర్వంగా. ఆ పసివాళ్ల మాటలకు మేఘన మురిసిపోయి ఇద్దరికీ చెరో ముద్దు పెట్టింది. సీమంతం వేడుక కోసం అరవింద్ నగరంలోని అత్యంత ఖరీదైన ఇంపీరియల్ ప్యాలెస్ స్టార్ హోటల్లోని అతిపెద్ద బ్యాంక్వెట్ హాల్ను బుక్ చేశాడు. ఇది అరవింద్ స్థాయికి తగ్గట్టుగా అంగరంగ వైభవంగా జరగాలని అతని కోరిక. బంధువులు, అరవింద్ వ్యాపార మిత్రులు, ముఖ్యమైన అతిథులు అందరక్కడికి చేరుకున్నారు. హాల్ అంతా కేరళ నుంచి తెప్పించుకున్న అరుదైన పూలతో అలంకరించారు. వేదిక మీద ఒక పెద్ద వెండి ఉయ్యాలను ఏర్పాటు చేశారు. మేఘనను ఆ ఉయ్యల్లో కూర్చోబెట్టారు. పక్కన అరవింద్ ఒక రాజులా నిలబడి ఉన్నాడు. పేరంటాళ్ళు ఒక్కొక్కరుగా వచ్చి మేఘనకు పసుపు రాసి కుంకుమ పెట్టి చేతులకు గాజులు తొడిగి ఆశీర్వదిస్తున్నారు. జానకమ్మ, పార్వతమ్మ ఇద్దరు కలిసి మేఘనకు ఒడిబియ్యం పోశారు. నూరేళ్లు వర్ధిల్లమ్మా, నీకు పుట్టబోయే బిడ్డతో ఈ ఇల్లు మరింత కలకల్లాడాలి అని అందరు దీవిస్తుంటే మేఘన ఆనంద బాష్పాలతో అందరికీ నమస్కరిస్తుంది. వేదికంతా పూల సువాసనలతో, మంగళ వాయిద్యాలతో మారుమోగుతుంది. సరిగ్గా అదే సమయానికి అదే హోటల్కు ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి కార్తిక్, 8 నెలల గర్భవతి అయిన రాధ దిగారు. రాధ పట్టుబట్టి మరీ ఆ హోటల్కి వచ్చింది. చూడండి అండి, నా సీమంతం ఈ ఇంపీరియల్ ప్యాలెస్లోనే జరగాలి. ఇక్కడ హాల్ ఎలా ఉందో చూసి ఇప్పుడే అడ్వాన్స్ ఇచ్చేద్దాం. మీ డబ్బులు లేవని మళ్ళీ సాకులు చెబితే నేను ఊరుకోను అంటూ కార్తిక్ను సాధిస్తూనే లోపలికి నడుస్తుంది రాధ.
కార్తీక్ విసిగిపోయి ఉన్నాడు. రాధ చేస్తున్న అప్పుల వల్ల తన వ్యాపారం ఇప్పటికే దెబ్బతింది. కానీ గర్భవతి అయిన భార్యతో గొడవపడలేక తలదించుకొని ఆమె వెనక నడుస్తున్నాడు. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్వెట్ హాల్ బుకింగ్ గురించి అడిగారు. రిసెప్షనిస్ట్ నవ్వి, సారీ సార్, మా మెయిన్ బ్యాంక్వెట్ హాల్ ఈరోజు బుక్ అయిపోయింది. నగరంలోని అతిపెద్ద బిజినెస్ మ్యాన్ అయిన మిస్టర్ అరవింద్ గారు తన భార్య సీమంతం కోసం గ్రాండ్గా బుక్ చేశారు. ఆ ఫంక్షన్ చూడ్డానికి 2 కళ్ళు చాలవు సార్, అంత అద్భుతంగా డెకరేట్ చేయించారు అని చెప్పింది. రాధకు ఆ మాట వినగానే అసూయ పుట్టింది. ఎవరో కోటీశ్వరుడట, వాళ్ళ భార్య సీమంతం ఎలా చేస్తున్నారో నేను చూడాలి. నా ఫంక్షన్ కూడా అలాగే చేయించుకుంటాను. పదండి వెళ్ళి చూద్దాం అంటూ కార్తీక్ను బలవంతంగా ఆ హాల్ వైపు లాక్కెళ్ళింది. కార్తీక్ ఇష్టం లేకపోయినా రాధ ఆకపోవటంతో ఆమె వెనకే వెళ్ళాడు. ఆ బ్యాంక్వెట్ హాల్ తలుపులు సగం తెరిచి ఉన్నాయి. లోపల్లోంచి సన్నాయి మేళం, బంధువుల కోలాహలం వినిపిస్తున్నాయి. రాధ ముందుగా వెళ్ళి తలుపు సందులోంచి లోపలికి చూసింది. కార్తీక్ కూడా రాధ పక్క నిలబడి లోపలికి చూశాడు. ఒక్కసారిగా అతని గుండె ఆగినంత పనైంది. కళ్ళల్లో ప్రాణాలు పోయినట్టుగా శిలలా నిలబడిపోయాడు. కాళ్ళ కింద భూమి కుంగిపోతున్నట్లు అనిపించింది. వేదిక మీద ఆకుపచ్చని పట్టుచీరలో, మెడ నిండా నగలతో, నిండు గర్భవతిగా, ముఖాన 1000 చంద్రుల కాంతితో ఒక దేవతల నవ్వుతూ కూర్చున్నది తను 10 ఏళ్లు పనికిరాదని వదిలేసిన మేఘన. కార్తీక్ కళ్ళు నమ్మలేకపోతున్నాయి. తనని వదిలేసేటప్పుడు పిల్లలు లేకపోయినా దత్తత తీసుకుందాం కార్తీక్, నన్ను వదిలేయకు అని తన కాళ్ళు పట్టుకుని ఏడ్చిన మేఘన ఈరోజు ఒక నిండు గర్భవతిగా ఆ కోటీశ్వరుడికి వారసునివ్వబోతుంది. ఆ వేదిక మీద మేఘన పక్కన అరవింద్ నిలబడి ఉన్నాడు. అతను మేఘన వైపు ఎంత ప్రేమగా, ఎంత గర్వంగా చూస్తున్నాడో కార్తీక్ స్పష్టంగా కనిపిస్తుంది. వరుణ్, సిరి ఇద్దరు మేఘన ఉయ్యాల్ని పట్టుకుని నవ్వుతూ ఆడుకుంటున్నారు. ఆ మొత్తం కుటుంబం ఒక పరిపూర్ణమైన చిత్రంగా కనిపిస్తుంది. 10 ఏళ్ల తన కాపురంలో మేఘన ముఖంలో ఎప్పుడూ ఒక భయం, ఒక వెలితి ఉండేది. తన తల్లి సూటిపోటి మాటలకు కుమిలిపోయి ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయేవి. కానీ ఈరోజు ఆమె కళ్ళల్లో ఉన్న ప్రశాంతత, ఆ నవ్వు, ఒక మగాడు తన భార్యకి ఇవ్వాల్సిన అసలైన ఆస్తి అదే అని కార్తీక్ అప్పుడే అర్థమైంది. పిల్లలు పుట్టరు అన్నది ఒక అబద్ధమని, తన స్వార్థం, తన అహంకారం, తన తల్లి అజ్ఞానం వల్లే మేఘన గర్భం దాల్చలేకపోయిందని, అరవింద్ ప్రేమతో ఆమెకు ఆ అదృష్టం దక్కిందని కార్తీక్కి స్పష్టంగా తెలిసిపోయింది. రాధ ఇవేమి గమనించకుండా అసూయతో రగిలిపోతూ మాట్లాడుతుంది. అబ్బా, ఆ డెకరేషన్ ఏంటి, ఆవిడ వేసుకున్న నగలు ఏంటి, అసలు ఆమె కట్టుకున్న పట్టుచీర కనీసం 5 లక్షలు ఉంటుంది. ఆ మనిషికి ఎంత అదృష్టమో చూడండి. భర్త ఏమో మహారాజులా చూసుకుంటూ ఉన్నాడు. పైగా ఆవిడకి ఇంతకుముందే 2 పిల్లలు ఉన్నట్టున్నారు. మళ్ళీ ఇప్పుడు 3వ బిడ్డ కోసం సీమంతం. వీళ్ళకున్న అదృష్టంలో నాకొక శాతమున్న బాగుండేది. మీరున్నారు, నాకేదడిగినా లేదంటారు అంటూ కార్తీక్ను దెప్పొడిచింది రాధ. రాధ మాటలు కార్తీక్ గుండెల్లో బాకుల్లా దిగుతున్నాయి. తన పక్కన ఉన్న రాధకు డబ్బే ప్రధానం. కాని వేదిక మీద ఉన్న మేఘనకు ప్రేమ ముఖ్యం. తను ఒక వజ్రాన్ని రోడ్న పడేసి ఒక రాతి ముక్కను ఏరుకున్నానని అతనికి అర్థమైంది. మేఘనకు పిల్లలు పుట్టరని తను రాధను తెచ్చుకున్నాడు. ఇప్పుడు రాధ కడుపులో తన బిడ్డ ఉన్న ఆ బిడ్డ మీద రాధకి ఎలాంటి ప్రేమ లేదు. కేవలం ఆస్తుల మీద మాత్రమే ఉంది. కానీ మేఘన అరవింద్ మొదటి భార్య పిల్లలను కూడా తన సొంత ప్రాణంగా చూసుకుంటుందని ఆ పిల్లల ముఖాల్లో ఉన్న ఆనందం చెబుతుంది. మేఘన పక్కన ఉన్న రామారావు గారు అరవింద్ 2 చేతులు పట్టుకుని కన్నీళ్లతో ఏదో చెబుతున్నాడు. దానికి అరవింద్ నవ్వుతూ ఆయనకు దండం పెట్టాడు. ఒకప్పుడు అదే రామారావు గారు కార్తీక్ ముందు నిలబడి నా కూతుర్ని అన్యాయం చేయకు బాబు అని బ్రతమలాడితే వాళ్ళని గెంటేసిన దృశ్యం కార్తీక్ కళ్ళ ముందు మెదిలింది. కార్తీక్ కళ్ళెంబడి ధారగా కన్నీళ్లు కారుతున్నాయి. గొంతులో ఏదో అడ్డుపన్నట్టు ఊపిరాడడం లేదు. పశ్చాత్తాపం, అపరాధ భావం, తన మీద తనకి అసహ్యం అన్నీ ఒక్కసారిగా ముంచుకొచ్చాయి. అక్కడున్నది ఎవరో కాదు రాధా, నా మొదటి భార్య మేఘన అని గద్గద స్వరంతో చెప్పబోయాడు కార్తీక్. కాని గొంతు పెగల్లేదు. తన నీచ బుద్ధిని బయట పెట్టుకునే ధైర్యం అతనికి లేదు.
తన తప్పును తలుచుకుని తలదించుకున్నాడు. రాధ మాత్రం ఏమాత్రం ఆగకుండా చూస్తుంటే నాకే కళ్ళు కుడుతున్నాయి. నా సీమంతం కూడా ఇంతే ఘనంగా జరగాలి. లేదంటే ఆ బిడ్డను నేనసలు పట్టించుకోను. పదండి ఇక్కడ్నుంచి, నాకు చిరాకు వేస్తుంది అంటూ కార్తీక్‌ని లాక్కొని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. తిరుగు ప్రయాణంలో కార్తీక్ కారు డ్రైవ్ చేస్తున్నాడు కానీ అతని కళ్ళ ముందు మేఘన్ రూపమే కదలాడుతుంది. దేవుడు ఎంత గొప్పవాడు! 10 ఏళ్ళు ఈ ఆడదాన్నయితే నీ పనికిరాదని, గొడ్రాలని అవమానించాను. అదే ఆడదాని ఆనందాన్ని, వైభవాన్ని నా 2 కళ్ళతో చూసి కుమిలిపోయేలా శిక్ష వేశాడు. నాకిప్పుడు కడుపులో బిడ్డ ఉన్నా ప్రశాంతత లేదు. ఆమెకిప్పుడు అన్నీ ఉన్నాయి. కర్మ అనేది ఇలా తిరిగి కొడుతుందన్నమాట అని మనసులోని ఏడుస్తూ రోదిస్తూ ఇల్లు చేరుకున్నాడు. సీమంతం వేడుక ఎంతో ఘనంగా ముగిసింది. బంధువులందరికీ అరవింద్ పట్టుబట్టలు, వెండి వస్తువులు కానుకలుగా ఇచ్చి సత్కరించాడు. సాయంత్రం అందరూ వెళ్ళిపోయాక ఆ పెద్ద ఇంట్లో మేఘన, అరవింద్, పిల్లలు మాత్రం మిగిలారు. మేఘన బాగా అలసిపోయి తన గదిలో మంచం మీద పడుకుని ఉంది. వేడుక అద్భుతంగా జరగటంతో ఆ ముఖంలో చెప్పలేనంత సంతృప్తి ఉంది. ఇంతలో గత్తలుపులు తీసుకుని అరవింద్ లోపలికి వచ్చాడు. అతని చేతిలో ఒక గ్లాస్ పాలు ఉన్నాయి. మేఘన్ లేచి కూర్చోడానికి ప్రయత్నించింది. వద్దు వద్దు, అలాగే పడుకో, ఈరోజు చాలా అలసిపోయావు అంటూ అరవింద్ ఆమె పక్కన కూర్చుని పాల గ్లాసును ఆమె పెదవులకు ఆంచాడు. మేఘన సగం తాగి వద్దు అన్నట్టుగా తల ఊపింది. గ్లాస్ పక్కన పెట్టిన అరవింద్ ఆమె కాళ్ళ దగ్గరకు జరిగి నెమ్మదిగా ఆమె పాదాలను తన ఒళ్ళోకి తీసుకున్నాడు. ఉదయం నుంచి బరువైన చీర, నగలు వేసుకుని కూర్చోటం వల్ల మేఘన పాదాలు కొద్దిగా వాచి ఉన్నాయి. అరవింద్ ఏమాత్రం సంకోచించకుండా ఆమె పాదాలను తన చేతులతో నెమ్మదిగా నొక్కటం మొదలుపెట్టాడు. ఆ స్పర్శకు మేఘన ఉలిక్కిపడి, ఏంటండి ఇది, మీరు నా కాలు నొక్కడమేంటి, వదలండి, నాకేదోలా ఉంటుంది అంటూ కంగారుగా కాళ్ళు వెనక్కి తీసుకోబోయింది. అరవింద్ ఆమె కాలును గట్టిగా పట్టుకుని చిరునవ్వుతో ఆమె కళ్ళలోకి చూశాడు. ఎందుకు మేఘనా, భార్య అంటే కేవలం పనులు చేయడానికి, పిల్లల్ని కండానికి మాత్రమేనా? నా బిడ్డను నీ కడుపులో మోస్తూ నువ్వు పడుతున్న కష్టం ముందు ఈ చిన్న సేవ ఒక లెక్క. ఒక నిండు గర్భవతి అయిన నా భార్య పాదాలను నా చేతులతో సృష్టించటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నన్ను అడ్డుకోకు అన్నాడు ఎంతో ఆదరతో. ఆ మాటలకు మేఘన కళ్ళు కన్నీరుతో నిండిపోయాయి. 10 ఏళ్లు కార్తీక్‌తో ఉన్నప్పుడు తను ఆరోగ్యంగా ఉన్నా ఏనాడు ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా కార్తీక్ తన చేత్తో ఇవ్వలేదు. పైగా నాకేం పనులు చేయకుండా పడుకున్నావు అని కసురుకునేవాడు. కానీ ఈరోజు ఈ కోటీశ్వరుడు తన భర్త తన పాదాలను ఒళ్ళో పెట్టుకుని ఆప్యాయంగా నొక్కుతున్నాడు. మీ ప్రేమను తట్టుకునే శక్తి నాకు లేదండి. ఒక ఆడది తన భర్త నుంచి కోరుకునేది పెద్ద పెద్ద ఆస్తులు, నగలు కాదు. ఇలాంటి చిన్న చిన్న ఆప్యాయతలు, కాస్త గౌరవం. మీరు నాకు అవన్నీ ఇచ్చారు. మీరు నా ప్రాణం అంటూ కన్నీళ్లు తుడుచుకుంది. అరవింద్ ముందుకు జరిగి మేఘన్ తల నిమురుతూ, నీ కన్నీళ్లు తుడిచేందుకే దేవుడు నన్ను పంపాడు మేఘన. ఈరోజు ఫంక్షన్లో అందరి ముందు నువ్వు నవ్వుతూ ఉంటే నా గుండె ఎంత ఉప్పొంగిపోయిందో తెలుసా? నా మేఘన జీవితాంతం ఇలాగే మహారాణిలా నవ్వుతూ ఉండాలి. ఇక పడుకో, బాగా రెస్ట్ తీసుకో అని ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు. మేఘన అతని చేతిని తన గుండెల మీద పెట్టుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. ఆ రాత్రి ఆమెకు ఒక అందమైన కల వచ్చింది. ఆ కలలో ఉన్న ఒక చిన్న పాప అచ్చం ఆమెలాగే నవ్వుతూ ఆమె చుట్టూ తిరుగుతుంది. సమయం ఎంతో వేగంగా గడిచిపోయింది. మేఘన గర్భధారణ 9వ నెలలోకి అడుగుపెట్టింది. కుటుంబం మొత్తం ఆ క్షణం కోసం, ఆ కొత్త ప్రాణం రాక కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తుంది. మేఘన నిండు గర్భవతి. నెలలు నిండుతున్న కొద్దీ ఆమెకు నడవటానికి, కనీసం కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఆ శారీరక ఇబ్బంది ఆ ముఖంలో ఏమాత్రం కనిపించడం లేదు. 10 ఏళ్లుగా ఆమె గుండెల్లో పేరుకుపోయిన బాధ ముందు ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డ బరువు ఒక లెక్క కాదు కదా. తనలో ఒక కొత్త ప్రాణం కదులుతూ ఉంటే ఆమె కలిగే ఆనందం వర్ణాతీతం. అరవింద్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళటం పూర్తిగా మానేశాడు. తన పనులన్నీ ఇంటి నుంచే చేసుకున్నాడు. ఏ క్షణంలో మేఘనకు నొప్పులు వస్తాయనన్న ఆందోళన, తన భార్య పక్కనే ఉండాలన్న తపన అతడిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వరుణ్, సిరులు కూడా స్కూల్ నుంచి రాగానే
మేఘన చుట్టే తిరుగుతున్నారు. సిరి అయితే తన చిన్న చిన్న బొమ్మలన్నీ తీసుకువచ్చి మేఘన కడుపు దగ్గర పెట్టి, పాప బయటకు రాం, మనం ఆడుకుందాం అని ముద్దు ముద్దుగా పిలుస్తుంది. ఆ ఇల్లంతా ఒక పండగ కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. అది ఒక వర్షపు రాత్రి. బయట చిరుజల్లులు పడుతున్నాయి. వాతావరణం చాలా చల్లగా ఉంది. గడియారం అర్ధరాత్రి 2 గంటలు దాటినట్టు చూపిస్తుంది. మేఘన మంచం మీద అటు ఇటు కదులుతుంది. ఆమెకు నిద్ర పట్టడం లేదు. నడుము కింద భాగంలో ఏదో సన్నటి లాగుతున్నట్టుగా అనిపిస్తుంది. మొదట్లో సాధారణమైన నొప్పి అనుకుని భరించింది. కాని సమయం గడుస్తున్న కొద్దీ ఆ నొప్పి తీవ్రత పెరగసాగింది. కడుపులోంచి ఏదో ప్రాణం బయటకు రావడానికి ఆరాటపడుతున్నట్టుగా నొప్పులు ఉధృతమయ్యాయి. మేఘన ముఖమంతా చెమటలు పట్టాయి. పళ్ళు బిగువ పట్టి నొప్పిని భరించడానికి ప్రయత్నిస్తుంది. కాని తట్టుకోలేక పక్కనే నిద్రలో ఉన్న అరవింద్ భుజాన్ని గట్టిగా పట్టుకుంది. అరా అరవింద్ గారు, అబ్బా చాలా నొప్పిగా ఉందండి అంటూ మూలిగింది. ఆ చిన్న పిలుపుకి అరవింద్ ఉలిక్కి పళ్ళేచాడు. మేఘన పరిస్థితి చూసి అతనికి ప్రాణం పోయినంత పనైంది. మేఘన కళ్ళు గట్టిగా మూసుకొని ఒక చేత్తో కడుపును, మరో చేత్తో బెడ్షీట్ను గట్టిగా పట్టుకుని విలవిల్లాడుతుంది. మేఘన, ఏమైంది? నొప్పులు వస్తున్నాయా? భయపడకు, నేనున్నాను కదా, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం అంటూ కంగారుగా మంచం దిగాడు అరవింద్. అంత పెద్ద కోటీశ్వరుడు, 100 కోట్ల వ్యాపారాన్ని ఎంతో ప్రశాంతంగా నడిపించే అరవింద్ చేతులు ఇప్పుడు వణుకుతున్నాయి. తను ప్రాణంగా ప్రేమించి భార్య కళ్ళ ముందు నొప్పితో బాధపడుతూ ఉంటే అతనికేమి తోచడం లేదు. వెంటనే డ్రైవర్ని నిద్రలేపి కారు తీయమని చెప్పాడు. పని వాళ్ళని పిలిచి పిల్లల దగ్గర ఉండమని చెప్పి గదిలోకి పరిగెత్తుకొచ్చాడు. మేఘన నొప్పి భరించలేక కన్నీళ్లు పెట్టుకుంటుంది. అరవింద్ ఏమాత్రం ఆలోచించకుండా ఆమె తన 2 చేతులతో ఆ మాంతం ఎత్తుకున్నాడు. మేఘన ఒక చేత్తో అతని మెన్ను గట్టిగా పట్టుకుని అతని భుజం మీద తల వాల్చి ఏడుస్తుంది. ఏడవకు మేఘన, నీకేం కాదు, మన బిడ్డ రాబోతుంది, కాస్త ఓపిక పట్టు మహారాణి అని ధైర్యం చెబుతూ ఆమెను జాగ్రత్తగా కారులో కూర్చోబెట్టాడు. కారు అతి వేగంగా ఆసుపత్రి వైపు దూసుకుపోతుంది. ఆసుపత్రికి చేరుకోగానే డాక్టర్ సునంద ఆధ్వర్యంలో నర్సులు మేఘనను స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి లేబర్ రూంలోకి తీసుకెళ్లారు. లోపలికి వెళ్తున్నంతసేపు మేఘన అరవించే వదలలేదు. నన్ను వదిలి వెళ్ళొద్దండి, నాకు భయంగా ఉంది అని ఏడుస్తూనే ఉంది. అరవింద్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, నీ ప్రాణం ఇక్కడ నా గుండెల్లో ఉంది మేఘన, నేను నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళను, నువ్వు ధైర్యంగా ఉండాలి, నేను బయటే ఉంటాను అని ఆమె చేతిని నెమ్మదిగా వదిలాడు. లేబర్ రూమ్ తలుపులు మూసుకున్నాయి. బయట కారిడార్లో అరవింద్ అటు ఇటు పాచర్లు చేస్తున్నాడు. ఆ 10 నిమిషాలు అతనికి 10 ఏళ్లలాగా గడిచాయి. వెంటనే ఫోన్ తీసి మేఘన్ తల్లిదండ్రులకు, అలాగే శ్వేత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. అరగంటలో రామారావు, పార్వతమ్మ ఆసుపత్రికి చేరుకున్నారు. కారిడార్లో తల పట్టుకుని కూర్చున్న అరవింద్ను చూడగానే రామారావు గారు పరుగున వెళ్లారు. అరవింద్ బాబు, నా కూతురు ఎలా ఉంది? నొప్పులు ఎక్కువగా ఉన్నాయా అని ఆందోళనగా అడిగారు. అరవింద్ లేచి నిలబడి, లోపలికి తీసుకువెళ్లారు మామయ్య, డాక్టర్లు ఇంకా ఏమీ చెప్పలేదు, మేఘన చాలా బాధపడుతుంది, నాకు భయంగా ఉంది అన్నాడు కళ్ళెంబడి నీళ్లు వస్తుండగా. తన భార్య మీద అతనికి ఉన్న ప్రేమకు ఆ కన్నీళ్లే సాక్ష్యం. రామారావు గారు అరవింద్ భుజం తట్టి, ధైర్యంగా ఉండు బాబు, ఒక ఆడది బిడ్డకు జన్మనివ్వటం అంటే పునర్జన్మతో సమానం. 10 ఏళ్ళు ఆ పిల్ల మాతృత్వం కోసం ఎన్నో నొప్పులు భరించింది. కానీ అవన్నీ మనసును కోసే గాయాలు. ఇప్పుడు పడుతున్న నొప్పి ఒక కొత్త ప్రాణానికి నాంది. ఆ దేవుడు నా బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు అని ధైర్యం చెప్పాడు. పార్వతమ్మ దేవుణ్ణి తలుచుకుంటూ అక్కడే కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుని ప్రార్థిస్తుంది. గంట గడిచింది. లోపల నుంచి ఎలాంటి శబ్దం లేదు. అరవింద్ గుండె వేగం పెరుగుతుంది. శ్వేతను కోల్పోయినట్లు మళ్ళీ నా మేఘనను కోల్పోను కదా, నా జీవితంలో మళ్ళీ చీకటి రాదు కదా అని పిచ్చి పిచ్చి ఆలోచనలు అతని మనసును తొలిచివేస్తున్నాయి. దేవుడి గదిలో పూజలు చేసిన అరవింద్ ఇప్పుడు ఆసుపత్రి కారిడార్లో 2 చేతులు జోడించి దేవుని వేడుకున్నాడు. నా ప్రాణం తీసైనా సరే నా మేఘనను, నా బిడ్డను నాకు సురక్షితంగా ఇవ్వు తండ్రి అని కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాడు. సరిగ్గా ఆ క్షణంలో
లేబర్ రూమ్ లోపల నుంచి ఒక మధురమైన శబ్దం వినిపించింది. క్యావ్ క్యావ్ అంటూ ఒక పసిగుడ్డ ఏడుపు. ఆ ఏడుపు వినగానే అరవింద్ ప్రాణాలు లేచి వచ్చాయి. రామారావు పార్వతమ్మ ఆనందంతో ఒకరినొకరు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ ఏడుపు ఒక సాధారణ పసిబిడ్డ ఏడుపు కాదు. అది 10 ఏళ్లుగా సమాజం చేత గొడ్రాలు అని పిలువబడిన ఒక తల్లి సాధించిన విజయనాదం. కార్తీక్ లాంటి స్వార్థపరుడి చెంప మీద దేవుడు కొట్టిన చెంపదెబ్బ. కొన్ని నిమిషాల తర్వాత లేబర్ రూమ్ తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ సునంద ముఖంలో చిరునవ్వుతో బయటకొచ్చారు. ఆమె చేతిలో ఎంతో అందమైన లేత గులాబీ రంగులో ఉన్న ఒక పసిగుడ్డు ఉంది. ఆ చిన్నారిని తెల్లటి గుడ్డలో చుట్టి తీసుకొచ్చారు. అరవింద్ పరుగున డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ నవ్వుతూ, కంగ్రాచులేషన్స్ అరవింద్ గారు, మీకు మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల పుట్టింది. ముఖం అచ్చం తల్లి పోలికే. మేఘన గారు పాప ఇద్దరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా నార్మల్ డెలివరీ అయ్యింది అని చెబుతూ ఆ చిన్నారిని అరవింద్ చేతిలో పెట్టారు. అరవింద్ చేతులు వణుకుతున్నాయి. ఆ పసికందును తన చేతుల్లోకి తీసుకోగానే అతని గుండె సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఆ చిన్నారి కళ్ళు మూసుకుని ముద్దుగా పెదాలు కదుపుతుంది. అరవింద్ ఆ పాపను నుదుటి మీద ఎంతో మృదువుగా ముద్దు పెట్టాడు. అతని కళ్ళల్లోంచి రాలిన ఆనంద బాష్పాలు ఆ పసిదాని బుగ్గల మీద పడ్డాయి. నా తల్లి, నా చిట్టి తల్లి, మా ఇంటికి వచ్చావా మహాలక్ష్మి అంటూ మురిసిపోయాడు. పార్వతం పరిగెత్తుకొచ్చి మనవరాల్ని చూసి, నా బిడ్డ కడుపు పండింది బాబూ, మా వంశం నిలబడింది, నా మేఘన గొడ్రాలు కాదని ఆ దేవుడు రుజువు చేశాడు అంటూ బోర్న విలిపించింది. ఆ చూసి అక్కడున్న నర్సుల కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. డాక్టర్, నా మేఘన ఎలా ఉంది? నేను తన్ని చూడొచ్చా అని అడిగాడు అరవింద్ ఆరాటంగా. ఇప్పుడే రూమ్కి షిఫ్ట్ చేస్తున్నాం, మీరు వెళ్ళి చూడొచ్చు అని డాక్టర్ చెప్పారు. అరవింద్ పాపను పార్వతమ్మ చేతిలో ఇచ్చి వేగంగా మేఘన ఉన్న గదిలోకి వెళ్ళాడు. మేఘన బెడ్ మీద పడుకుని ఉంది. ప్రసవ వేదన వల్ల ఆ ముఖం బాగా అలసిపోయి పాలిపోయినట్లుంది. కానీ ఆమె పెదవులపై ఒక దివ్యమైన చిరునవ్వు ఉంది. జుట్టు చెదిరిపోయి నుదుటి మీద స్వేద బిందువులు మెరుస్తున్నాయి. అరవింద్ను చూడగానే ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. అరవింద్ వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు. మేఘన 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుని వాటికి ముద్దులు పెట్టాడు. అతని కళ్ళెంబడి ధారగా కన్నీళ్లు కారుతున్నాయి. అరవింద్ గారు, ఎందుకు ఏడుస్తున్నారు? పాప పుట్టిందని ఆనందించకుండా ఈ కన్నీళ్ళేంటండి అని ఎంతో నీరసంగా కాని ప్రేమగా అడిగింది మేఘన. నువ్వు నాకెంతటి అమూల్యమైన బహుమతినిచ్చావో నీకు తెలియదు మేఘన. ఆసుపత్రి బయట నువ్వు పడుతున్న బాధను ఊహించుకుంటూ నేను చచ్చి బతికాను. నా కోసం, నా కుటుంబం కోసం నువ్వు పునర్జన్మనెత్తావు. ఈ జన్మకు నీ రుణం నేను తీర్చుకోలేను. వరుణ్ సిర్ల కోసం నువ్వు తల్లివయ్యావు. కానీ ఈరోజు నా కోసం నీ ప్రాణంలో ప్రాణాన్నిచ్చావు. యు ఆర్ మై గాడెస్ అంటాం నుదుటి మీద కళ్ళ మీద పదే పదే ముద్దులు పెట్టాడు ఆనంద్. మేఘన అతని చేతిని తన గుండెల మీద పెట్టుకుని, మీరు లేకపోతే ఈ మేఘన ఎప్పుడూ చచ్చిపోయేది అరవింద్ గారు. ఒకప్పుడు పిల్లలు లేరని నన్ను చెత్తబుట్టలో పడేసినట్లే పడేశారు. కానీ మీరు నన్ను గుళ్ళో దేవతలా చూసుకున్నారు. మీ ప్రేమలో ఉన్న నిజాయితీ వల్లే ఆ దేవుడు నా శరీరంలో ఈ మార్పును తీసుకువచ్చాడు. ఈ బిడ్డ నాది కాదు, మీ ప్రేమకు దక్కిన ప్రతిరూపం అని కన్నీళ్లతో బదులిచ్చింది. ఇంతలో పార్వతమ్మ రామారావు గారు పాపను తీసుకుని లోపలికి వచ్చారు. పార్వతం పాపను మేఘన పక్కన పడుకోబెట్టింది. మేఘన తన బిడ్డను మొదటిసారిగా చూసింది. 10 ఏళ్లుగా తన కళ్ళల్లో ఊహించుకున్న రూపం ఇప్పుడు జీవనంగా తన పక్కన ఊపిరి పీల్చుకుంటుంది. మేఘన్ నెమ్మదిగా తన చేతిని పాబుగ్గ కాంచి, నా చిట్టి తల్లి అమ్మ దగ్గరకు వచ్చేసిందా అంటూ మురిపంగా ముద్దు పెట్టుకుంది. ఆ గది అంతా ఒక పవిత్రమైన ప్రేమ సామ్రాజ్యంలా మారిపోయింది. ఉదయం 10 గంటలకల్లా వరుణ్ సిర్లతో పాటు జానకమ్మ కూడా ఆసుపత్రికి వచ్చారు. జానకమ్మ పాపను ఎత్తుకుని దిష్టి తీసి, నా కూతురి శ్వేత మళ్ళీ పుట్టిందమ్మా మేఘన, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి అని ఆశీర్వదించింది. వరుణ్ సిరులు బెడ్డెక్కి మేఘన పక్కన కూర్చున్నారు. సిరి పాపను చూసి, అమ్మా, పాప చాలా క్యూట్గా ఉంది, నేను పాపకు బొమ్మలిస్తాను అని అంది. వరుణ్ గర్వంగా, నేను పాపకు అన్నయ్యను, రేపటి నుంచి పాపను నేనే స్కూల్కి తీసుకెళ్తాను అని అన్నాడు. వాడి మాటలు గదిలో ఉన్న వాళ్ళంతా పకపక నవ్వేశారు. మేఘనకు కడుపున పుట్టిన బిడ్డతో పాటు తన్ను ప్రాణంగా ప్రేమించి వరుణ్ సిరిలు
ఇరువైపులా కూర్చుని ఉంటే అరవింద్ ఆమె వెనక నిలబడి ఆ దృశ్యాన్ని ఒక గర్వకారణంగా చూస్తున్నాడు. ఇది మేఘన సాధించిన అతిపెద్ద విషయం. మరోవైపు మేఘన మాజీ భర్త కార్తీక్ ఇంట్లో వాతావరణం భయంకరంగా ఉంది. రాధ డెలివరీకి ఇంకా 10 రోజుల సమయం ఉంది. కానీ ఆమె ఇంట్లో నాన్న రచ్చ చేస్తుంది. చూడండి, నాకు నార్మల్ డెలివరీ నొప్పులు పడే ఓపిక లేదు. నేను సిటీలో ఉన్న అత్యంత ఖరీదైన కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్లకు ముందు డబ్బులు కట్టి సిజరిన్ చేయించుకుంటాను. పైగా నాకు డెలివరీ అయ్యాక బహుమతిగా 5 లక్షల డైమండ్ నెక్లెస్ కావాలి. లేదంటే నేను మీ ఇంట్లో అడుగుపెట్టను అని కార్తీక్ను బెదిరిస్తుంది. మరి తర్వాత ఏం జరగబోతుందో, కార్తీక్ ఆమె పైన ఎలా రియాక్ట్ అవుతాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.